హాయ్ అండి. ఈరోజు కథ ప్రేమ సంఘర్షణ. ప్రేమంటేనే ఓ సంఘర్షణ. ఒక మనిషి మన మనసుని తాకినప్పుడు మొదలయ్యే సంఘర్షణ. ఆ మనిషి నవ్వితే మనం నవ్వుతాం. ఆ మనిషి ఏడుస్తే మనం ఏడుస్తాం. ఆ మనిషి బాధపడుతుంటే ఎలా అయినా ఆ బాధని తీర్చాలని సకల ప్రయత్నాలు చేస్తాం. వాళ్ళకి సంబంధించిన ప్రతీదీ మనదిగా మారిపోతుంది. విచిత్రం ఏమిటంటే కొన్ని రోజులకి ఆ మనిషి జీవితంలో వచ్చే మార్పులు నువ్వు స్వీకరించలేవు. నీది అనుకున్న ప్రేమలో నీ మాటే వినాలనే స్వార్థం పెరుగుతుంది. ఆ మనిషికి అది ఇబ్బందిగా మారుతుంది. అనవసరమైన గొడవలై అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అనే ప్రశ్నలు వస్తాయి. ఒకరు దానిని ప్రేమ అనుకుంటారు. ఒకరు దానిని స్వార్థం అనుకుంటారు. వద్దనుకున్న విషయాలకు ప్రాముఖ్యం వస్తుంది. కావాలనుకున్న మీ ప్రేమకి ప్రాధాన్యత తగ్గుతుంది. ఇద్దరికీ మానసిక సంఘర్షణ మొదలవుతుంది. ఈ బాధను భరించాలి అని ఒకరు కోరుకున్నా సరే ఇంకొకరికి ఆ బాధను వదిలించుకోవడమే మంచిది అనిపిస్తుంది. ఫలితం ఒక హృదయానికి బాధ, ఒక హృదయానికి ఆ బంధం నుండి విముక్తి. ఒకరు త్వరగా బయటపడతారు ఆ సంఘర్షణ నుండి. ఇంకొకరు జీవితాంతం మనసుని మెలిపెట్టేసుకుంటూ బాధను అనుభవిస్తారు. ఏ ప్రేమ కథలో అయినా మానసిక సంఘర్షణ అతి సహజంగా మారుతున్న రోజులివి. ప్రేమ పండించుకొని జీవితంలో సంతోషంగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆ సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఎక్కువ శాతం మంది ప్రేమ సంఘర్షణలను అనుభవిస్తూ బతుకుతున్న వారే. సమాప్తం.